విశాఖలో 12% క్రైమ్ రేట్ తగ్గిందని నగర పోలీస్ కమిషనర్ డీజీపీ డాక్టర్ శంకబ్రత బాగ్చి అన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వార్షిక నివేదికను మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా శంకబ్రత బాగ్చి మాట్లాడుతూ గత 3 ఏళ్లుగా మహిళలపై దాడులు క్రైమ్ రేట్ 22% తగ్గిందన్నారు. మొత్తం 3477 ఫోన్లను ఈ సంవత్సరం రికవరీ చేసినట్లు తెలిపారు. విశాఖ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 5,21,00,000 విలువైన గంజాయి, లిక్విడ్ గంజాయిని పట్టుకోవడం జరిగిందని తెలిపారు. సైబర్ క్రైమ్లో 14.64 కోట్లు రికవరీ చేసి సైబర్ క్రైమ్ బాధితులకు అందించడం జరిగిందన్నారు. అలాగే ఆన్లైన్ యాప్లో మోసపోయిన 126 మంది బాధితులకు 56 లక్షలు రికవరీ చేసి వారికి అందించడం జరిగిందన్నారు. వచ్చే ఏడాది విశాఖలో ఏఐ ఆధారిత ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ అందుబాటులోకి వస్తుందన్నారు. విశాఖ పోలీస్ కమిషనరేట్ పరిధిలో జ్యోతిర్గమయ కార్యక్రమం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అలాగే నూతన సంవత్సర వేడుకలు జరుపుకునే వారికి పలు సూచనలు చేశారు. అనుమతి ఇచ్చిన సమయం వరకే ఈవెంట్లు నిర్వహించాలని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సో ఇక్కడ చూస్తే కూడా ఆల్మోస్ట్ 13% క్రైమ్ రేట్ తగ్గింది. నెక్స్ట్ ఇప్పుడు లా అండ్ ఆర్డర్ క్రైమ్ చూస్తే లాస్ట్ 3 years మీరు చూస్తున్నారండి. 2023 కంటే కూడా తక్కువ, 2024 కంటే కూడా తక్కువ, 25లో 2023లో 2,953 అయితే 2024లో 3,640, 2025లో తగ్గిపోయి 2,920. సో లాస్ట్ ఇయర్ కంటే దాదాపు 20% తగ్గింది. హేట్ చూస్తే కూడా ఎక్సెప్ట్ మర్డర్, కల్పబుల్ హోమిసైడ్, డౌరీ డెత్, ఈ బైగమీ తప్ప మిగిలిన ఆల్ హెడ్స్లో క్రైమ్ రేట్ తగ్గింది. నెక్స్ట్ ఈ మర్డర్ మోటివ్ ఇక్కడ చూపిస్తున్నాము. డౌరీ హెరాస్మెంట్, ఫ్యామిలీ డిస్ప్యూట్, ఇల్లీగల్ ఇంటిమసీ, మెంటల్ డిజార్డర్, మర్డర్ ఫర్ గెయిన్, petty quarrel in drunken state, previous grudge, denial of love and sudden provocation. Next, crime against women చూస్తే లాస్ట్ 3 సంవత్సరాలు చూస్తే 2023 సంవత్సరం 995, 2024 అది పెరిగిపోయింది 1,216 అండి. ఈ సంవత్సరం అది తగ్గిపోయి 951, దాదాపు 22% తగ్గింది. ఇప్పుడు హెడ్స్ చూస్తే కూడా ఎక్సెప్ట్ డౌరీ మర్డర్ అండ్ విమెన్ మర్డర్, విమెన్ మర్డర్లో కూడా ఒకటే పెరిగింది. అండ్ చీటింగ్ అండ్ డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ ఇది తప్ప మిగిలిన 8 హెడ్స్లో క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ గణనీయంగా తగ్గింది. నెక్స్ట్, క్రైమ్ అగేన్స్ట్ చిల్డ్రన్ చూస్తే దాదాపు 43% తగ్గింది. 2023 సంవత్సరం 105, 2024 131, 2025 ఓన్లీ 75. రేప్, కిడ్నాప్, మొలెస్టేషన్, పాక్సో కేసెస్ అన్నీ తగ్గినాయి. నెక్స్ట్, కంపల్సరీ స్టేట్మెంట్ ఆఫ్ ప్రాపర్టీ క్రైమ్స్ చూస్తే పోయిన సంవత్సరం 1153, ఈ సంవత్సరం 1135, ఇది కూడా తగ్గింది. ప్రాపర్టీ లాస్ కూడా పోయిన సంవత్సరం 9,38,61,769 అయితే ఈ సంవత్సరం ప్రాపర్టీ లాస్ తగ్గిపోయింది
₹82,58,723 రూపాయలు. రికవరీ కూడా ఆల్మోస్ట్ సేమ్. ప్రాపర్టీ లాస్ట్ బాగా తగ్గిపోయినా కూడా రికవరీ ఆల్మోస్ట్ సేమ్. దానివల్ల పర్సెంటేజ్ ఆఫ్ రికవరీ లాస్ట్ ఇయర్ కంటే గణనీయంగా పెరిగింది. లాస్ట్ ఇయర్ 53%, ఈ ఇయర్ 63%. పర్సెంట్ ఆఫ్ డిటెక్షన్ కూడా పెరిగింది. లాస్ట్ ఇయర్ 65%, ఈ ఇయర్ 67%. నెక్స్ట్, సో కాంపరేటివ్ స్టేట్మెంట్ ఫర్ ప్రాపర్టీ క్రైమ్ చూస్తే మర్డర్ ఫర్ గెయిన్ 2 పెరిగినాయి, ఆర్డినరీ థెఫ్ట్ పెరిగింది, సైకిల్ థెఫ్ట్ 2 జరిగాయి, వ్యాట్ థెఫ్ట్ 5 పెరిగాయి, క్యాటిల్ థెఫ్ట్ జరిగాయి. సో మిగిలిన ఆల్ హెడ్స్ డకాయిటీ, రాబరీ, హెచ్బి బై డే, హెచ్బి బై నైట్, స్నాచింగ్, కార్ థెఫ్ట్, 2-wheeler థెఫ్ట్, ఆటో థెఫ్ట్, అదర్ మోటార్ వెహికల్ థెఫ్ట్, పిక్ పాకెటింగ్ అన్నీ తగ్గినాయి. సో టోటల్ నెంబర్ ఆఫ్ ప్రాపర్టీ క్రైమ్స్ కూడా 2% తగ్గింది. నెక్స్ట్, సెల్ ఫోన్ రికవరీ చూస్తే లాస్ట్ ఇయర్ పోయిన సంవత్సరం 1728, ఈ సంవత్సరం 3477. సో మోర్ దాన్ డబుల్ రికవరీ పెరిగింది. నెక్స్ట్, రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ చూస్తే లాస్ట్ 3 years లో రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ గణనీయంగా తగ్గింది. 2023 సంవత్సరం 1182, పోయిన సంవత్సరం 1132, ఈ సంవత్సరం 22 డిసెంబర్ వరకు 1086 రోడ్ యాక్సిడెంట్. అది నెక్స్ట్ ఇక్కడ కూడా చూస్తే టోటల్ ఫ్యాటల్ యాక్సిడెంట్స్ మనది లాస్ట్ ఇయర్ ఎన్ని జరిగినాయి ఆల్మోస్ట్ సేమ్ ఉంది.